కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతని తెలంగాణ ఫివర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రజకుల ఆత్మీయ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వము బీసీలకు 42% ఉన్న రిజర్వేషన్లను 28% కుదించిన విషయాన్ని గుర్తు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పకుండా బీసీలకు 47% రిజర్వేషన్లను కేటాయిస్తారని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒక్క బీసీ నాయకునైనా రాష్ట్ర అధ్యక్షునిగా చేశారా అని ఆయన ప్రశ్నించారు. బీసీల అభివృద్ధికి కృషి చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సాయికుమార్ స్పష్టం చేశారు. కొంతమంది సిగ్గులేని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇంతవరకు మీకు సిగ్గున్నదా? ఒక బీసీ నాయకుడిని వర్కింగ్ పని చేయలేరు. కేటీఆర్ వర్కింగ్ పని చేయడం, కేసీఆర్ ప్రెసిడెంట్. బీసీ ఉన్నటువంటి బండి సంజయ్ బీజేపీ చేసి కిషన్ రెడ్డి చేసింది. వీళ్ళ బీసీ మాట్లాడేది. అరే కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్టీ అధ్యక్షుడు బీసీ కదా. అదే మేము గౌరవం చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీ బీసీ పక్షపాతి. 42% ఉన్నటువంటి అప్పటి సమాజంలో 28 ఇచ్చింది ఎవరు? అదే బీఆర్ఎస్ కాదా? కానీ ఇప్పుడు మేము 42% కామారెడ్డి యొక్క బీసీ 42% ఇవ్వబోతున్నాం, ఇచ్చి తీరుతామన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు. దేశంలో తెలంగాణ రాష్ట్రం యొక్క పేరుని భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కూలగడం జరిగింది. నాంది పలికింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి దగులుబాజు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? కనీసం మీ పార్టీ అధ్యక్షులను చేయలేని బీసీలను మీరు అంటే బీసీల నాయకత్వం అనుకుంటారా? మీరు బీసీగా మహేష్ కుమార్ గౌడ్ గారిని పార్టీ అధ్యక్షులు చేసింది అది కాంగ్రెస్ పార్టీ. గౌరవంగా చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత అటు బీజేపీకి లేదు, ఇటు బీఆర్ఎస్కి లేనే లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరు కల్వకుంట్ల తారక రామారావు. ఇద్దరు బీసీలా? బండి సంజయ్ కుమార్ని ఎందుకు తీసుకురు బీసీ అనేటువంటి కిషన్ రెడ్డి బీసీయా? ఒక చిన్న ముచ్చట మాట్లాడతాం మీకు బీజేపీ నాయకులతో. 20 సంవత్సరాల కింద మాట ముచ్చట. 2004 సంవత్సరంలో బండా దత్తాత్రేయ ఉండే బీసీ సంవత్సరం నుంచి అధ్యక్షుడిగా ఉండే. ఆయన తీసేసి మళ్ళీ ఏం చేస్తారు? కిషన్ రెడ్డి తెస్తారు. చలో కిషన్ రెడ్డిని అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు? డాక్టర్ లక్ష్మణ్ వస్తాడు. ఆయన ఒక బీసీ కదా. మళ్ళీ ఆయన తీసి మళ్ళీ ఎవరు వస్తారు? మళ్ళీ కిషన్ రెడ్డి వస్తారు. మళ్ళీ కిషన్ రెడ్డి తీసి మళ్ళీ ఎవరు వస్తారు? మళ్ళీ బండి సంజయ్ వస్తాడు. మళ్ళీ బండి సంజయ్ తీసి మళ్ళీ ఎవరు వస్తారు? మళ్ళీ కిషన్ రెడ్డి వస్తాడు. కిషన్ రెడ్డి ఒరిజినల్ బీసీ అని కొంపదీసి అది వీళ్ళు బీసీలు కదా. అంటే బీజేపీ బాధ్యతగా బీసీలను మోసం చేస్తుంది. ఎందుకంటే అది బీజేపీ నాయకుడు ఇంతకుముందు బీసీలు అని చెప్పి ఎందుకు ఇలే? బీఎల్పీ నాయకుడు కూడా ఇరా మీరు బీసీలకు? మహేష్ రెడ్డికి ఇచ్చినారు. ఆయన బీసీయా? ఇదేనా బీసీ అంటే బీజేపీ మాట్లాడేది? బండి సంజయ్ గారు, అరవింద్ గారు ఇటంతా కొంచెం సిగ్గుండాలి మీకు. బీసీ జాతిలో పుట్టి బీసీ రక్తంలో పుట్టి బీసీల యొక్క నాయకత్వాన్ని బలహీనపరుస్తుంది మీరు, బలపరుస్తుంది కాంగ్రెస్ పార్టీ.